హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు కేఎన్ఎం 1638 పైరు గురించి అయితే, ఆ విత్తనాల గురించి అయితే, ఆ విత్తనాలు ఎలా చల్లుకోవాలి దాని గురించి అయితే ఈరోజు వీడియో అయితే చేస్తున్నానండి. పోయిన వీడియో వచ్చేసి కేఎన్ఎం 733 వీడియో అయితే చేస్తున్నాను. ఆ వీడియో కూడా చూడండి. ఆ వీడియో చూసి మళ్ళీ ఈ వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్. ఈరోజు కేఎన్ఎం 1638 పైరు గురించి అయితే మనం తెలుసుకున్నాము. ఇది ఖరీఫ్లో కానీ రబీలో కానీ రెండు పంటలకి అనుకూలమైన విత్తనం అండి. ఈ ఖరీఫ్లో వచ్చేసి మనకి వర్షాకాలం కాబట్టి ఇది పడిపోయే అవకాశం అయితే ఉండదండి. ఎత్తు ఎదిగినా కూడా పడిపోయే అవకాశం అయితే ఉండదు. ఈ పంట వచ్చేసి నారు పోసుకున్న 20 రోజులు 25 రోజులకి నాటైతే వేసుకోవాలండి. తర్వాత నెల రోజులు లోపైతే పిండ్లు అయితే చల్లుకోవాలి. దీనికి వచ్చే తెగులు వచ్చేసి మోంపిప్పి ఎక్కువగా ఈ ఖరీఫ్ సీజన్లో అయితే ఆశిస్తుందండి ఈ మోంపిప్పి అయితే. తర్వాత రబీలో అయితే అమితమైన జాగ్రత్తగా ఈ విత్తనం అయితే మనం జాగ్రత్తలు అయితే పాటించాలండి. దేనివల్ల అంటే ఆర్ఎన్ఆర్ షుగర్లెస్ ఎలాంటి స్పీడో అంటే 20 రోజులకే నాటు వేసుకోవాలన్నమాట రబీలో ఆర్ఎన్ఆర్ షుగర్లెస్. అలాగే ఈ కేఎన్ఎం 733 1638 కూడా మనం చాలా జాగ్రత్తగా రబీలో అయితే మనం వేసుకోవాలండి. దేనికంటే ఇది కూడా వేసిన ఒక 10 రోజులకి ఎన్నైతే తీసద్దండి. ఆ వీడియో కూడా చేస్తున్నాను, మొదట్లో చేస్తున్నాను వెన్ను తీసే టేజీలో కూడా. ఆ వీడియో కూడా చూడండి మన ఛానల్లోకి వెళ్ళి. అప్పుడు మనం 20 రోజుల లోపే మనం నాటైతే వేసుకోవాలి. ఇప్పుడు రబీలో ఇప్పుడు ఈ సీజన్లో డిసెంబర్లో మనం నారు పోస్తాం కాబట్టి అప్పుడైతే కంపల్సరీగా 20 రోజులు లోపే మనం నాటైతే వేసుకోవాలి. తర్వాత ఖరీఫ్లో 25 రోజులు దాటినా కూడా పర్వాలేదండి, ఎన్నైతే తీదు. కానీ నేను వేస్తున్నాను కాబట్టి నేను ఖచ్చితంగా అయితే చెప్తున్నానండి. ఈ ఖరీఫ్ సీజన్లో రబీలో మటుకు జాగ్రత్తలు అయితే పాటించండి. 20 రోజుల లోపే నాట్లు అయితే వేసుకోండి. ఎరువులు కూడా కంపల్సరిగా నెలలోపు వారానికి 3 వారాల లోపు ఎరువులైతే వేసుకోవాలండి. ఫస్ట్ దప్పలో మటుకు కంపల్సరిగా గుళికలు వేసుకోండి, లాస్ట్ దప్పలో కూడా గుళికలు వేసుకోండి. దేనికంటే ఎక్కువగా దీనికి మోంపిప్పి పడే అవకాశం అయితే ఉంటుందండి. అందుకని మనం ముందు జాగ్రత్తగా ఈ గుళికలు అయితే వేసుకోవడం వల్ల మోంపిప్పి రాకుండా మనం నివారణ చేసుకోవడానికి తెగుళ్ళని తట్టుకునే బలం అయితే ఉంటుంది. ఆ తెగుళ్ళు ఏంటంటే దోమ కానీ, మెడేరుపు కానీ, పాంపడ కానీ ఇలాంటి తెగుల్ని తట్టుకునే సమర్థం గల పైరండి. పంటకాలంకి వచ్చేలకి ఈ 4 నెలల నుండి 4 నెలల 5 రోజులకి పంట అంటే 120 నుండి 125 రోజులు లోపు కోతకైతే వస్తుందండి. దిగుబడి వచ్చేసి 45 నుండి 50 బస్తాల దాకా దిగుబడి అయితే వస్తుందండి. రేటు కూడా కొద్దిగా 733 మీద కొద్దిగా రేట్ అయితే తక్కువ అండి. ఈరోజు కేఎన్ఎం 1638 విత్తనం గురించి అయితే, వరి విత్తనం గురించి అయితే మీకైతే తెలియజేశానండి. ఒక మంచి విత్తనంతో కలుసుకుందాం. బాయ్.